హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం భూముల వేలంపాటను ఆపాలని ప్రశ్నించిన విద్యార్థుల సిపిఎం నాయకులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు డిమాండ్ చేశారు. సిపిఎం నాయకులు విద్యార్థుల అక్రమ అరెస్టులను నిరసిస్తూ సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం మోతే మండల కేంద్రంలో రాస్తారోకో నిర్వహించారు. కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు గుంటగాని ఎస్, సోమగాని మల్లయ్య, బానోతు లచ్చిరాం నాయకులు బానోతు వెంకన్న, చెరుకు శ్రీను, ఒగ్గు సైదులు, కోడిలింగయ్య, బానోతు పాప, ఒలోజు ఉపేందర్, బానోతు హైమ్లా నాయక, వల్లోజు లింగరాజు, బానోతు రమేష్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. అందుకోసం ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి కూడా ఆలోచించాలి. ఈరోజు ప్రజాప్రభుత్వం చెప్పడం కాదు, దాన్ని ఆచరణ చేయాలి. ప్రభుత్వ భూములు రక్షించాలి. గతంలో కేసీఆర్ కూడా మరి హైదరాబాద్లో కోకాపేట భూములు అమ్ముతా అన్నప్పుడు ఇదే రేవంత్ రెడ్డి కూడా మరి వీడియోలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి కూడా ఇది కరెక్ట్ కాదు, ప్రభుత్వ భూములు అమ్మొద్దని చెప్పేసి ఆ రోజు చెప్పిండు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే రేవంత్ రెడ్డి కూడా మళ్ళీ ప్రభుత్వ భూములు అమ్ముతున్నాడు. దీనికి వ్యతిరేకంగా సిపిఎం పార్టీ పోరాటం చేస్తూ ఉంది. ఇకనైనా ప్రభుత్వం ఆలోచించుకొని భూముల వేలంపాట నుంచి వెనక్కు తగ్గాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. లేనటువంటి పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాన్ని నిర్వహిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో, పట్టణ కేంద్రాల్లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర రోకోలు, నిరసన కార్యక్రమాలను చేయడం అనేది జరుగుతూ ఉంది. ఈరోజు దానిలో భాగంగానే ఈరోజు సిపిఎం పార్టీ మోతే మండల కమిటీ ఆధ్వర్యంలో మోతే మండల కేంద్రంలో మరి ఈరోజు రాష్ట్ర రోకో కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్ర రోకో ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి 400 ఎకరాల భూముల్ని ఈరోజు ప్రభుత్వం మాకు ఆదాయం లేదు, గత ప్రభుత్వం అప్పులు చేసింది, మా దగ్గర డబ్బులు లేవనే పేరుతోటి కోట్లాది రూపాయల విలువైనటువంటి మరి ఎంతో చారిత్రక దాదాపు 100 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి మరి యూనివర్సిటీ భూముల్ని ఈరోజు కారు చౌకగా మరి బడా కార్పొరేట్ సంస్థలకు ఈరోజు అక్రమంగా అమ్మేందుకోసం ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉంది. దీనికి వ్యతిరేకంగా ఇప్పటికే అనేక విద్యార్థి సంఘాలు, సిపిఎం పార్టీ, వామపక్షాలు, మేధావులు, ప్రజా సంఘాలు కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ప్రజా పరిపాలన అని చెప్పిండు, ప్రజల పాలన అని చెప్పిండు. కానీ ఇక్కడ ప్రభుత్వం సంబంధించినట్టు దాదాపు 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి 400 ఎకరాల భూముల్ని ఈరోజు అక్రమంగా దీన్ని అమ్మాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దీనికి వ్యతిరేకంగా ఈరోజు పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నాం. కానీ పోరాటం చేసినటువంటి సందర్భంలో గతంలో కేసీఆర్ ఈ రాష్ట్రంలో నిర్బంధం ప్రయోగించి అక్రమ అరెస్టులు చేసి కేసులు పెట్టిన సందర్భంలో నేను ఒక మాట ఇస్తున్నాను, రేపు అధికారంలోకి వస్తే 6 గ్యారెంటీలు కాదు 7వ గ్యారెంటీ కూడా ఇస్తున్నా. 7వ గ్యారెంటీ ఏంటంటే నేను ఖచ్చితంగా నా పరిపాలనలో అరెస్టులు ఉండవు, అక్రమ అరెస్టులు ఉండవు, నిర్బంధం ఉండదు, స్వేచ్ఛగా ఉంటుందని చెప్పేసి మరి ఈరోజు రేవంత్ రెడ్డి చెప్పిండు. కానీ నిన్న మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా మరి ఎస్యూ మరి భూముల్ని కూడా ఈరోజు బుల్డోజర్తోటి మరి మొత్తం చెట్లని కానీ అక్కడ పక్షులను కానీ రద్దు చేయాలి. సిపిఎం కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసు ఎత్తివేయాలి. సిపిఎం పార్టీ కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలి. సిపిఎం పార్టీ కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలి. సిపిఎం పార్టీ కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులను నశించాలి. పోలీసుల దౌర్జన్యం నశించాలి. పోలీసుల దౌర్జన్యం ఇవ్వాలి. యూనివర్సిటీ భూములు యూనివర్సిటీకే ఇవ్వాలి. యూనివర్సిటీ భూములు యూనివర్సిటీకే ఇవ్వాలి. యూనివర్సిటీ భూములు యూనివర్సిటీకే జిందాబాద్ 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 నశించాలి. పోలీసుల దౌర్జన్యం నశించాలి. పోలీసుల దౌర్జన్యం ఉపసంహరించుకోవాలి. సిపిఎం నాయకులపై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలి. సిపిఎం నాయకులపై పెట్టిన అక్రమ కేసులను తీసుకోవద్దు. యూనివర్సిటీ భూములను ప్రభుత్వం అమ్మవద్దు. యూనివర్సిటీ భూములను ప్రభుత్వం అమ్మవద్దు. ప్రభుత్వ భూముల్ని కాపాడాలి. ప్రభుత్వ భూముల్ని కాపాడాలి. ప్రభుత్వ భూముల్ని కాపాడాలి. ప్రభుత్వ భూముల్ని రక్షించాలి. రాష్ట్ర ప్రభుత్వం వంటి వైఖరి రక్షించాలి. రాష్ట్ర ప్రభుత్వం వంటి వైఖరి కాపాడాలి. ప్రభుత్వ భూముల్ని కాపాడాలి. ప్రభుత్వ భూముల్ని కాపాడాలి. యూనివర్సిటీ భూముల్ని కాపాడాలి. యూనివర్సిటీ భూముల్ని ఎత్తివేయాలి. సిపిఎం నాయకుల పైన పెట్టిన అక్రమ కేసుల్ని ఎత్తివేయాలి. సిపిఎం పార్టీ నాయకుల పైన పెట్టిన అక్రమ కేసుల్ని ఎత్తివేయాలి. సిపిఎం పార్టీ నాయకుల పైన పెట్టిన అక్రమ కేసుల్ని
రచించాలి రాష్ట్ర ప్రభుత్వం మండి వైఖరి, రచించాలి రాష్ట్ర ప్రభుత్వం మండి వైఖరి, రచించాలి రాష్ట్ర ప్రభుత్వం మండి వైఖరి. అమ్మొద్దు ప్రభుత్వ భూముల్ని, అమ్మొద్దు ప్రభుత్వ భూముల్ని, అమ్మొద్దు ప్రభుత్వ భూముల్ని, కాపాడుకుందాం ప్రభుత్వ భూముల్ని, కాపాడుకుందాం ప్రభుత్వ భూముల్ని, కాపాడుకుందాం యూనివర్సిటీ భూముల్ని, కాపాడుకుందాం యూనివర్సిటీ భూముల్ని. ఎంత టైం పడుతుంది? కొంచెం అర్జెంట్ ఉంది, 5 నిమిషాలు. కొంచెం వేరే సమస్య మీద పోతాను నేను. ఏ సమస్య పోయినా